వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటికి ఎయిమ్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంగళగిరి ఎయిమ్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మనకి పోస్టులకు సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్కి సంబంధించి కూడా కొంత డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లే రీసెంట్గా ఆల్ ఎయిమ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ. వాటికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా అప్డేట్స్ వచ్చినా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. ఇక్కడ వచ్చేప్పటికి మనకున్న తాజా సమాచారం ప్రకారం 107 అధ్యాపక పోస్టులు ఖాళీలు అంటూ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఇది సెంట్రల్ పార్లమెంట్లో వచ్చేప్పటికి హెల్త్ అనమాట, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అయితే ఇవ్వడం జరిగింది ఈ డేటా. సో ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి ప్రధానంగా మంగళగిరిలో మనకి 107 ఖాళీలు ఉంటే ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించి టీచింగ్ సంబంధించి 1235, అదేవిధంగా నాన్ టీచింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ నాన్ ఫ్యాకల్టీ విభాగంలో 14,343 సిబ్బందికి గాను 12,000 మంది పనిచేస్తుండగా ఇక 2,000 అబోవ్ అయితే వేకెంట్ అయితే ఉన్నాయి. ఇక మంగళగిరికి సంబంధించి 152 మెంబర్స్ అయితే ఉన్నారు 260కి. ఇక 107 ఖాళీలు అంటే 40% వరకు కూడా ఇవన్నీ ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇక నాన్ టీచింగ్ సంబంధించి 450 దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. తెలంగాణ సంబంధించి మనకి బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణలో ఉంది. ఇక్కడ వచ్చేవాటికి 118 ఇవి టీచింగ్ సంబంధించి. అదేవిధంగా 898 అంటే అప్రాక్సిమేట్లీ 900 వరకు కూడా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ క్షణానైనా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది ఖచ్చితంగా. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు ప్రతి అప్డేట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టీచింగ్ సంబంధించి నాన్ టీచింగ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మన జూనియర్ అసిస్టెంట్ కానీ, లైబ్రేరియన్ కానివ్వండి, ఎంటీఎస్కి సంబంధించి, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్, హాస్పిటల్ అటెండెంట్, ఇవన్నీ కూడా 10th క్లాస్ మీద కొన్ని ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్ టు డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.